సార్, రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా? ఎవరికి మీ మద్దతు ఉంటుంది? జగనే గెలుస్తారు ఖచ్చితంగా. ఎట్లా అంటే చిన్నపిల్లల విషయంలో 1వ తరగతి నుండి భారతదేశంలో లేనటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాడు. ద ఐబీ కరికులం అని, అది ఇంటర్నేషనల్ దాన్ని 1వ తరగతి నుండి ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క పిల్లోడిని ఐన్స్టీన్ లెవెల్లో తేవాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నాడు కదా సార్. అతను చేసింది 5 ఏళ్ళు జనాలే తెలుసుకోవాలి, చదువుకున్నారా చదువుకోలేరా అనేది మీ విజ్ఞతకి. ప్రభుత్వ బడులు గతంలో ఎలా ఉండేవి సార్, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ లాగా ఇంతవరకు భారతదేశంలోనే లేదు స్కూల్స్. కాబట్టి జగన్ గెలిచేదానికి 100% ఉంది. సంక్షేమ పథకాలపై మీ ఒపీనియన్ సార్? గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీల వరకు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నాడు? ఇంతవరకు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినాడు భారతదేశంలోనే లేదు. మొట్టమొదటి వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. భాషాబాయ్, మీరు చెప్పండి, ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పాలన? ఎలా ఉంది? చంద్రబాబు పాలన ఎలా ఉంది? చూడండి, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఇంత మెరుగుపరిచిన ఏ ప్రభుత్వం లేదు. ఒక జగన్ ప్రభుత్వమే, మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటాను నేను. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు అయిపోయింది అని చంద్రబాబు అంటున్నాడు కదా. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మన శాసనసభలో కూడా బడ్జెట్లో కాగి నివేదిక వచ్చింది. ఏం సార్ దీనిపైన, అప్పులపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పులు చేసిన 2 ఏళ్ళు కరోనా లేకుండా ఉంటే ఇంకా అద్భుతంగా చేస్తుంటాడు జగన్. ఆ 2 ఏళ్ళు కరోనా వల్ల ఇంకా డెవలప్మెంట్ అనేది కొద్దిగా నిలిచింది. 5 years ఇస్తే అసలు ఆంధ్ర రూపురేఖలే మారుస్తాడు. 100% సీఎం కోసం మాత్రం ఇంకా డెవలప్మెంట్ అవుతుందని మేము కోరుకుంటాను. వైఎస్ఆర్ఏ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇదే అండి జనాల ఒపీనియన్.